బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిరిసిల్ల జిల్లాలో నెమలి కూర తయారీ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. యూట్యూబర్ ప్రణయ్ వ్యవహారం హాట్ టాపిక్ అయింది. ఆయన ప్రిపేర్ చేసింది నెమలి కూర కాదని స్పష్టమవుతుంది. ఈ విషయాన్ని పోలీసులు ఇంకా నిర్ధారించినప్పటికీ అతని ఇంటిలో లభించిన ఆధారాలు చూస్తే నాటుకోడి కూర తయారు చేసినట్లు అర్థమవుతుంది. అయితే కేవలం వ్యూస్ను మభ్యపెట్టేందుకే నెమలి కూర వండుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఇప్పటికే కూర వండిన పాత్రలను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఆహార పదార్థాలను టెస్ట్ కోసం ల్యాబ్కు పంపారు. అటు వీడియోలో హల్చల్ చేసిన మాదిరిగా ప్రణయ్ చేతిలో ఉన్నది నిజమైన నెమలి కాదని, అది గ్రాఫిక్స్లో డిజైన్ చేసిందని స్థానికులు చెబుతున్నారు. మొత్తంగా ఈ వ్యవహారం చూస్తే ప్రణయ్ యూట్యూబ్లో వ్యూస్ కోసం ఇలాంటి వీడియో చేశాడని స్పష్టమవుతుంది. ఇక పోలీసులు ఈ విషయంలో పూర్తి ఆధారాలతో అతనిపై కేసు పెట్టడంతో ఈ నెమలి కేసు కన్నా అతడు తప్పుడు వీడియో పెట్టిన కేసు ఆయన్ని వెంటాడుతున్నట్లు ప్రణయ్ మాటల్లో తెలుస్తోంది. సిరిసిల్ల జిల్లాలో నెమలి కూర తయారీ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. యూట్యూబర్ ప్రణయ్ వ్యవహారం హాట్ టాపిక్ అయింది. ఆయన ప్రిపేర్ చేసింది నెమలి కూర కాదని స్పష్టమవుతుంది. ఈ విషయాన్ని పోలీసులు ఇంకా నిర్ధారించినప్పటికీ అతని ఇంటిలో లభించిన ఆధారాలు చూస్తే నాటుకోడి కూర తయారు చేసినట్లు అర్థమవుతుంది. అయితే కేవలం వ్యూస్ను మభ్యపెట్టేందుకే నెమలి కూర వండుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఇప్పటికే కూర వండిన పాత్రలను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఆహార పదార్థాలను టెస్ట్ కోసం ల్యాబ్కు పంపారు. అటు వీడియోలో హల్చల్ చేసిన మాదిరిగా ప్రణయ్ చేతిలో ఉన్నది నిజమైన నెమలి కాదని, అది గ్రాఫిక్స్లో డిజైన్ చేసిందని స్థానికులు చెబుతున్నారు. మొత్తంగా ఈ వ్యవహారం చూస్తే ప్రణయ్ యూట్యూబ్లో వ్యూస్ కోసం ఇలాంటి వీడియో చేశాడని స్పష్టమవుతుంది. ఇక పోలీసులు ఈ విషయంలో పూర్తి ఆధారాలతో అతనిపై కేసు పెట్టడంతో ఈ నెమలి కేసు కన్నా అతడు తప్పుడు వీడియో పెట్టిన కేసే ఆయన్ని వెంటాడుతున్నట్లు ప్రణయ్ మాటల్లో తెలుస్తోంది. ఈరోజు మాకు సమాచారం మేరకు మేము కొండం ప్రణయ్ కుమార్ సన్నప్ జనార్దన్ విలేజ్ ఏమో తంగళ్ళపల్లి. సమాచారం మేరకు మా బీట్ ఆఫీసర్, మా శిక్షణ ఆఫీసర్ వెళ్ళి మాకు సమాచారం వచ్చింది, ఇట్లా మేక మాంసం మన నెమలి మాంసం తోటి యూట్యూబ్ యూజ్ చేస్తున్నాడు అనేసి. అక్కడికి వెళ్ళి చూడగా అతని పొలంలో మన కోడి ఊర్లు వాళ్ళ ఇంట్లో స్వాధీనం చేసుకున్న చికెన్ కర్రీ ఉంది. చికెన్ కర్రీతో ఉన్న గిన్నెను తీసుకొని వచ్చి అతని మీద మేము ప్యూఆర్ ఇష్యూ చేయాలని, ఫర్దర్ అది టెస్ట్కి పంపించాలి, అది ఏ మాంసం అనేది నెమలి మాంసం అనేది అనేసి టెస్ట్కి పంపిస్తాం, ల్యాబ్కి పంపించిన తర్వాత ఇది ఒకవేళ ఇది కాకపోతే ఇక్కడ ప్రజెంట్ మాత్రం కోడి ఈకలు ఉన్నాయి కదా, ఈ చీటింగ్ కేసు కింద మేము పోలీసు వాళ్ళకి మాత్రం అప్పగిస్తాం. ఇప్పుడు ఆయన స్పాట్ ఏంటంటే ఏం లేదు, కోడినే వ్యూవర్షిప్ గురించి అట్లా నేను మార్చిపెట్టినా. అది కోడి కాదు నెమలి అని చెప్పి బయట నెటిజన్లు అంటున్నారు. అనుకోండి దానికి మేము కాదు కదా, సార్ వాళ్ళు తీసుకున్న ఛాంపియన్స్. ఒకవేళ అదైతే నేను దేనికంటే దానికి రెడీగా ఉంటే అన్ని విధాలు సహకరిస్తాను. అట్లా కాదు, మీరు ఇప్పుడు నెమలిని చేతిలో పట్టుకుని ఫోటో ఎందుకు దిగవలసి వచ్చింది? నెమలిని చేతిలో పట్టుకోలేదు, అది ఓన్లీ గ్రాఫిక్స్ మాత్రమే. మీరు మరి పేరు ఎందుకు పెట్టారు? వ్యూవర్షిప్ గురించి పెట్టాను నేను. దేని గురించి? వ్యూవర్షిప్ గురించి. వ్యూస్ గురించి మీరు అట్లా పెట్టినట్టయితే ఎంతవరకు అది కరెక్ట్?
ఆ సందర్భంలో అంటే అంతగానో ఆలోచించేంత టైం రాలేదు నాకు. ట్రెడిషనల్ పికాక్ రెసిపీ అని మీకు ఎవరు పెట్టడం? నేను అట్లేం లేదు. మామూలుగా మేము పేర్లు మార్చినప్పుడు యూట్యూబ్లో ఏంటంటే ఒక సెర్చ్ చేస్తాం. సెర్చ్ చేసి చికెన్ ఫ్రై అనుకో, చికెన్ ఫ్రై కొట్టి అందులో బెస్ట్ వచ్చి దాని పేరును చేసి కాపీ పేస్ట్ కొట్టుకుంటాం. నాకు అంతగానో నాలెడ్జ్ కూడా లేదు. దాని పేరు అట్లా పెట్టాలని ఆల్రెడీ ఆ పేరు కొట్టండి మీకు యూట్యూబ్లో వీడియో వస్తుంది. దాన్ని కాపీ పేస్ట్ చేసాను. సిరిసిల్ల జిల్లాలో నెమలి కూర తయారీ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. యూట్యూబర్ ప్రణయ్ వ్యవహారం హాట్ టాపిక్ అయింది. ఆయన ప్రిపేర్ చేసింది నెమలి కూర కాదని స్పష్టమవుతుంది. ఈ విషయాన్ని పోలీసులు ఇంకా నిర్ధారించినప్పటికీ అతని ఇంటిలో లభించిన ఆధారాలు చూస్తే నాటుకోడి కూర తయారు చేసినట్లు అర్థమవుతుంది. అయితే కేవలం వ్యూవర్స్ను మభ్యపెట్టేందుకే నెమలి కూర వండుతున్నట్లు తెలుస్తుంది. ఈ ఘటనలో ఇప్పటికే కూర వండిన పాత్రలను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఆహార పదార్థాలను టెస్ట్ కోసం ల్యాబ్కు పంపారు. అటు వీడియోలో హల్చల్ చేసిన మాదిరిగా ప్రణయ్ చేతిలో ఉన్నది నిజమైన నెమలి కాదని, అది గ్రాఫిక్స్లో డిజైన్ చేసిందని స్థానికులు చెబుతున్నారు. మొత్తంగా ఈ వ్యవహారం చూస్తే ప్రణయ్ యూట్యూబ్లో వ్యూస్ కోసం ఇలాంటి వీడియో చేశాడని స్పష్టమవుతుంది. ఇక పోలీసులు ఈ విషయంలో పూర్తి ఆధారాలతో అతనిపై కేసు పెట్టడంతో ఈ నెమలి కేసు కన్నా అతడు తప్పుడు వీడియో పెట్టిన కేసు ఆయన్ని వెంటాడుతున్నట్లు ప్రణయ్ మాటల్లో తెలుస్తోంది. సిరిసిల్ల జిల్లాలో నెమలి కూర తయారీ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. యూట్యూబర్ ప్రణయ్ వ్యవహారం హాట్ టాపిక్ అయింది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రఘు ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఓవర్ టు రఘు. థ్యాంక్ యూ శాలిని. నిన్నటి రోజున మన జాతీయ పక్షత ఏదైతే ఉందో నెమలిని కోసి వంట చేసి దాన్ని యూట్యూబ్ లో పెట్టిన దాన్ని చాలా సంచలనం జరిగింది. నిన్నటి రోజున కోడం ప్రవీణ్ అనే వ్యక్తి సిరిసిల్ల జిల్లా పెంగళపల్లి మండలానికి చెందిన కోడం ప్రణయ్ అనే వ్యక్తి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న ఒక జంగల్లో కోడి మాంసాన్ని ఎట్లా వండాలి, ఎట్లా తయారు చేయాలని చెప్పి చూపించడం జరిగింది. దాన్ని వీడియోగా చిత్రీకరించి యూట్యూబ్ లో కూడా పెట్టడం జరిగింది. యూట్యూబ్ లో పెట్టిన తర్వాత
ఆ యూట్యూబ్ సంబంధించిన వ్యూవర్స్ కొంచెం మంది కామెంట్ చేయడంతో అతను భయపడి దాన్ని యూట్యూబ్ నుంచి తొలగించడం జరిగింది. అంతేకాకుండా అతను నేను నెమలి మాంసం వండుతున్నానని చెప్పి యూట్యూబ్ లో చెప్పడం జరిగింది. కానీ అతను నెమలి మాంసం అనేది వండలే అని చెప్పి తెలుస్తున్నది. అంతేకాకుండా అతనైతే ఎక్కడైతే వండారో ఆ నెమలి మాంసం వండిన దాన్ని తెలుసుకున్న ఫారెస్ట్ అధికారులు ఆయన వండిన చోటికి వెళ్ళడం జరిగింది. అక్కడ నెమలికి సంబంధించిన ఎలాంటి ఈకలు కానీ ఎలాంటి ఆనవాళ్ళు కానీ దొరకపోవడంతో అక్కడి నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళి చూడడం జరిగింది. వాళ్ళ ఇంట్లో మాత్రము అప్పటిదప్పుడు ఆయన కొద్దిసేపటి క్రితంగా వండినది తీసుకొని వచ్చి వాళ్ళు చెక్ చేయగా అది నెమలి మాంసంగా కనిపించడం లేదు, అది చికెన్ నాటుకోడి ఏదో వండడం జరిగింది అని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సరే అది ఏదైనా పర్లేదు కానీ ఆ మాంసాన్ని టెస్ట్ కు పంపిస్తున్నాము అని చెప్పి ఫారెస్ట్ అధికారి కల్పనాదేవి గారు చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఆ టెస్ట్ ఒక 1 month వరకు కూడా వస్తుందని చెప్పి చెప్పడం జరిగింది. అతన్ని సంబంధిత పోలీస్ అధికారులకు అప్పచెప్పి అతనిపై కేసు ఫైల్ చేసి ఈ రోజు కస్టడీకి పంపిస్తున్నా అని చెప్పి చెప్పడం జరిగింది. శాలిని, అయితే రఘు ఇప్పుడు యూట్యూబర్ చెప్తున్నాడు అది నెమలి కూర కాదు, కేవలం నాటుకోడిని వండి అలా యూట్యూబ్లో అప్లోడ్ చేశానని చెప్తున్నారు. ఇప్పుడు పోలీసులు ఈయనపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అవును శాలిని, అతను నేను నెమలి కూర వండలేదు, కేవలం నేను వ్యూవర్స్ కోసము నెమలి కూర అని చెప్పి చెప్పడం జరిగింది. అంతేకాకుండా అతను పెట్టుకున్న ఏదైతే ప్రోమో ఆ వీడియో దాంట్లో ఉన్న ఫోటో ఏదైతే ఉందో అది కూడా ఎడిటింగ్ చేసి పెట్టుకోవడం జరిగింది. అంతేకాకుండా వాళ్ళు పోలీస్ అధికారులు ఏమని చెప్తున్నారంటే ఇతను నెమలి కూర వండాడా వండలేదా అనేది టెస్ట్ వచ్చినాక చెప్తాము. అంతేకాకుండా అతని దగ్గర నుంచి ఇదివరకు గతంలో కూడా ఏమైనా చేయడం జరిగిందా అనేది కూడా అతని దగ్గర నుంచి తెలుసుకొని ఇన్ఫర్మేషన్ ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ రఘు.